హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డిలీషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎట్ బిగినింగ్ చూసాము. అంటే లింక్డ్ లిస్ట్లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నోడ్ని ఎలా రిమూవ్ చేయాలనేది చూసాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో డిలీషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ఎండింగ్, అంటే మనం లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్ని ఎలా డిలీట్ చేయాలనేది చూద్దాం. సో లాస్ట్ నోడ్ని డిలీట్ చేయడానికి మనం ముందు కొన్ని కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఏంటా కండిషన్స్ అంటే, ఫస్ట్ లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు లిస్ట్ అనేది ఎంటీగా ఉందనుకోండి, డిలీషన్ అనేది పాసిబుల్ అవ్వదు. అసలు నోడే లేనప్పుడు ఇంకా మనం ఎలా డిలీట్ చేస్తాము, కాబట్టి డిలీషన్ నాట్ పాసిబుల్ అనే మెసేజ్ని డిస్ప్లే చేసుకుంటాము. ఇన్ కేసు లిస్ట్ అనే దాంట్లో సింగిల్ నోడ్ ఉందనుకోండి, సో అప్పుడు మనం హెడ్ నల్ చేసి ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాము. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు లాస్ట్ నోడ్ వరకు మనం టెంప్ వేరియబుల్ యూజ్ చేసి లాస్ట్ నోడ్ వరకు మూవ్ అయ్యి అప్పుడు మనం ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సో ఆ కండిషన్స్ని ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. డిలీషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ఎండ్, అంటే లిస్ట్కి ఎండింగ్లో ఉన్న నోడ్ని మనం డిలీట్ చేయాలి. సో ఫస్ట్ డిలీట్ చేయడానికి ముందు మనం లిస్ట్ అసలు ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా, లిస్ట్లో అసలు నోడ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో లిస్ట్లో నోడ్ అనేది ఉందా లేదా అని చెక్ చేయడానికి కండిషన్ ఏంటి, లిస్ట్లో అసలు నోడ్ అనేది ఉంటే మనకి హెడ్ పాయింటర్లో స్టార్టింగ్ నోడ్ అడ్రస్ అనేది ఉంటుంది. ఒక్క నోడ్ ఉన్నా కూడా దాని అడ్రస్ స్టార్టింగ్ నోడ్ అవుతుంది, కాబట్టి దాని అడ్రస్ ఎందులో ఉంటుంది, హెడ్లో ఉంటుంది. ఇన్ కేస్ లిస్ట్లో అసలు నోడ్ అనేది లేదనుకోండి, అప్పుడు హెడ్ పాయింటర్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. కాబట్టి కండిషన్ చెక్ చేసుకోవాలి. ఏంటా కండిషను, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇన్ కేస్ హెడ్ పాయింటర్లో మనకి నల్ ఉందనుకోండి, అప్పుడు మనకి లిస్ట్లో అసలు నోడ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేనట్టు. సో అటువంటప్పుడు ఏం చేస్తాము, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఎప్పుడైతే అయిందో మనం ఒక మెసేజ్ని డిస్ప్లే చేసుకుంటాం. ఏంటి, డిస్ప్లే డిలీషన్ ఆపరేషన్ కెనాట్ బి పెర్ఫార్మ్డ్. సో డిలీషన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయలేము అనేసి ఒక మెసేజ్ని డిస్ప్లే చేసుకుంటాం. ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అంటే హెడ్ నాట్ ఈక్వల్ టు నల్. సో హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ మీన్స్ ఏంటి, లిస్ట్లో నోడ్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు మనకి లిస్ట్లో సింగిల్ నోడ్ ఉందా లేదంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సో సింగిల్ నోడ్ ఉందనుకోండి, మనం హెడ్ని నల్ చేసేసి ఆ నోడ్ని డిలీట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సింగిల్ నోడ్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో దానికోసం ఏం తీసుకుంటాము అంటే, ఒక టెంప్ అనే పాయింటర్ తీసుకుంటాము. సో ఆ టెంప్ అనే పాయింటర్ తీసుకుని మనకి హెడ్లో టెంప్కి హెడ్ని అసైన్ చేసుకుంటాము. తర్వాత మనకి లిస్ట్లో సింగిల్ నోడ్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక సింగిల్ నోడ్ని డిఫైన్ చేస్తున్నాను. సో ఈ నోడ్ అడ్రస్ 100. ఓకే, సో హెడ్ పాయింటర్లో మనకి ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది కదా, హెడ్లో ఏముంది, 100 ఉంది. సో హెడ్ పాయింటర్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో దీంట్లో డేటా ఎంత ఉంది, 10 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇది సింగిల్ నోడా కాదా అనేది చెక్ చేయాలి. సో సింగిల్ నోడ్ మీన్స్ దీనికి నెక్స్ట్ నోడ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ నోడ్ ఏమీ ఉండనప్పుడు ఈ నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నోడ్ ఏమీ లేనప్పుడు అడ్రస్ పార్ట్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది సింగిల్ నోడా కదా చెక్ చేయాలంటే ఏం తీసుకుంటామంటే, ఒక టెంపరీ నోడ్ తీసుకుంటాం. టెంప్ అనే నోడ్ తీసుకుంటాం. సో టెంప్ నోడ్లో ఏం ప్లేస్ చేస్తాము, అడ్రస్ ఆఫ్ ద నోడ్. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. దీని అడ్రస్ ఎందులో ఉందమ్మా, హెడ్లో స్టోర్ అయ్యింది, కాబట్టి ఏం చేస్తాము, టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో ఇప్పుడు టెంప్లో ఎంత స్టోర్ అవుతుంది, 100 అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు టెంప్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది సింగిల్ నోడా కాదా అంటే, ఇదే సింగిల్ నోడ్ అయితే ఇప్పుడు ఇదే ఫస్ట్ నోడ్ అని మనకు తెలుసు, ఎందుకంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ అనేది టెంప్లో ఉంది. ఇప్పుడు దీని నెక్స్ట్ పార్ట్లో నల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటే మనకి అది సింగిల్ నోడా కాదా అనేది తెలుస్తుంది. సో నల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఎలాగా చూడండి, టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్
నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే ఏమవుతుంది, అది సింగిల్ నోడ్ అవుతుంది. సో టెంప్ నెక్స్ట్ అంటే టెంప్లో ఎంత ఉందమ్మా 100. సో 100కి నెక్స్ట్ పార్ట్ ఏముంది, నల్ ఉంది. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే ఆ నోడ్ ఏమవుతుంది, సింగిల్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ నోడ్ని రిమూవ్ చేయాలి. సో ఎలా డిలీట్ చేస్తాము అంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అసైన్ చేయండి. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అసైన్ చేసినప్పుడు హెడ్లో ఆల్రెడీ 100 ఉంది. ఈ 100 పోయి ఏం ప్లేస్ అవుతుంది, నల్ ప్లేస్ అవుతుంది. హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ప్లేస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ హెడ్ ఈ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుందా, ఈ నోడ్ని ఇంకా పాయింట్అవుట్ చేయదు. నెక్స్ట్ ఏం చేయాలి, డిలీట్ టెంప్. నెక్స్ట్ ఏం చేయాలి, టెంప్ని డిలీట్ చేయాలి. సో ఎప్పుడైతే డిలీట్ టెంప్ చేసామో టెంప్కి ఉన్న మెమరీని మనం రిలీజ్ చేసేసామో ఏమవుతుంది, ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో టెంప్లో ఎంత ఉంది, 100 ఉంది. సో టెంప్ని రిమూవ్ చేసేస్తున్నాం అంటే ఈ 100 అనే ఇది అడ్రస్ కదా. సో ఈ అడ్రస్ని రిమూవ్ చేసేస్తున్నాం కాబట్టి ఆ అడ్రస్లో ఉన్న డేటా కూడా మనకి రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు, సెకండ్ కండిషన్లో. ఫస్ట్ కండిషన్ వచ్చి లిస్ట్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, లిస్ట్లో మనకి సింగిల్ నోడ్ ఉన్నప్పుడు. సో సింగిల్ నోడ్ ఉన్నప్పుడు మనం ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఇది కూడా ట్రూ కాదు, సింగిల్ నోడ్ కాకుండా నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు డిలీషన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలనేది చూద్దాం. సో సింగిల్ నోడ్ కాకుండా నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే టెంప్ అనే రెఫరెన్స్ నోడ్ తీసుకుని ట్రావర్సింగ్ అనేది చేయాలి. అంటే టెంప్ ద్వారా మనం లాస్ట్ నోడ్ వరకు రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఈ లింక్డ్ లిస్ట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 3 నోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ నోడ్లో డేటా 10, సెకండ్ నోడ్ డేటా 20, థర్డ్ నోడ్ డేటా 30. దీని అడ్రస్ 100, సెకండ్ నోడ్ అడ్రస్ 104, థర్డ్ నోడ్ అడ్రస్ 108. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నోడ్ అడ్రస్ పట్ల దేని అడ్రస్ ఉంటుంది, సెకండ్ నోడ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ 104. నెక్స్ట్ సెకండ్ నోడ్ అడ్రస్ పట్ల దేని అడ్రస్ ఉంటుంది, థర్డ్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సో 108. ఓకే, సో లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో ఏముంటుంది, సో దానికి నెక్స్ట్ నోడ్ అంటూ ఉండదు కాబట్టి లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో నల్ ఉంటుంది. ఇక్కడ నల్ ప్లేస్ చేసుకుందాము. ఓకే, సో ప్రతి లింక్డ్ లిస్ట్కి ఒక రెఫరెన్స్ నోడ్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ నోడ్ ఏంటి, హెడ్ నోడ్. సో హెడ్ నోడ్లో ఏముంటుంది, అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్. సో ఇక్కడ 100 అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇది లింక్డ్ లిస్ట్. ఇప్పుడు దీంట్లో నేను ఏ నోడ్ని డిలీట్ చేయాలి, లాస్ట్ నోడ్ని, అంటే ఈ 30 డేటా ఉన్న నోడ్ని మనం డిలీట్ చేయాలి. సో మనం ఇప్పుడు లాస్ట్ నోడ్కి రీచ్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క నోడ్ని చెక్ చేసుకుంటూ లాస్ట్ నోడ్, ప్రతి నోడు లాస్ట్ నోడా కాదా అని చెక్ చేసుకుంటూ లాస్ట్ నోడ్కి రీచ్ అవ్వాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే 2 టెంప్ నోడ్స్ని డిఫైన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ టెంప్ 1, సెకండ్ వన్ టెంప్ 2. సో 2 టెంపరరీ నోడ్స్ని డిఫైన్ చేసుకుంటున్నాము. సో డిఫైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే టెంప్ 1లో ఫస్ట్ నోడ్ అడ్రస్ పెడుతున్నాం. టెంప్ 1 ఈజ్ ఈక్వల్ టు హెడ్. అంటే టెంప్ 1లో ఏ అడ్రస్ పెడుతున్నానో ఫస్ట్ నోడ్ అడ్రస్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాము. సో హెడ్లో ఎంత ఉంది, 100 ఉంది కాబట్టి ఇప్పుడు టెంప్ 1లో ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. ఓకే, సో టెంప్ 1 అడ్రస్లో ఏం ప్లేస్ చేసుకున్నాము, హెడ్లో అడ్రస్ ప్లేస్ చేసుకున్నాం. సో టెంప్ 1 ఈజ్ ఈక్వల్ టు హెడ్ అన్నాం కాబట్టి హెడ్లో ఉన్న వాల్యూ మనకి టెంప్ 1లో స్టోర్ అవుతుంది. సో ఇది అడ్రస్ కాబట్టి టెంప్ 1 అనేది దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ 100 అడ్రస్ ఉన్న నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది, అంటే ఈ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ చేయాల్సిన నోడు అంటే లాస్ట్ నోడు ఈ నోడా కాదా అని చెక్ చేసుకోవాలి. సో లాస్ట్ నోడ్ ఈ నోడా కాదా అని చెక్ చేసుకోవడానికి కండిషన్ ఏంటి అంటే టెంప్ 1 లాస్ట్ నోడ్ అంటే దాని నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది, అడ్రస్ పార్ట్లో నల్ ఉంటుంది కదా. సో టెంప్ 1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో టెంప్ 1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు మనం ట్రావర్సింగ్ చేయాలన్నమాట.
సో temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, అవునా కాదా అని చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ temp1లో ఎంత ఉంది 100. సో 100 ఉన్న నోడ్ ఏది ఈ నోడు. సో దీని నెక్స్ట్ పార్ట్లో నల్ ఉందా, చూడండి దీని నెక్స్ట్ పార్ట్లో ఏముంది 104 ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్. కాబట్టి temp1 నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఈ కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది, ట్రూ అవ్వలేదు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏమవ్వాలి, temp1ని మళ్ళీ మనం ఏం చేయాలి నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. నెక్స్ట్ నోడ్కి మూవ్ చేసి అది లాస్ట్ నోడా కాదా అనేది చెక్ చేయాలి. సో దానికి ముందు మనం ఏం చేస్తాము అంటే temp2 ఈజ్ ఈక్వల్ టు temp1 చేస్తాం. సో ఇది ఎందుకు పెర్ఫామ్ చేస్తాం అనేది టోటల్ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి తెలుస్తుంది. సో ఇది ఇప్పుడైతే ఫాల్స్ అయిందో temp2 ఈజ్ ఈక్వల్ టు temp1 చేసాము. నెక్స్ట్ temp1 అంటే temp2లో ఎంత ఉంది ఇప్పుడు 100 ఉంది. సో 100 ఉంటే ఈ temp2 అనే పాయింటరు ఏ నోడ్ని రిఫర్ చేస్తుంది, పాయింట్అవుట్ చేస్తుంది, ఈ 100 అడ్రస్ ఉన్న నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ temp1 ఏం చేయాలి, ఈ నోడు కాదు, ఇది లాస్ట్ నోడ్ కాదు కాబట్టి దీన్ని నెక్స్ట్ నోడ్ చెక్ చేయాలి. సో అంటే temp1 మనం ఏం చేయాలి నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. కాబట్టి temp1 ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్. temp1 ఏం చేయాలి temp1 నెక్స్ట్కి మూవ్ చేయాలి. సో temp1 అంటే చూడండి ఎంత 100. 100కి నెక్స్ట్ పార్ట్లో ఏముంది 104. సో ఇప్పుడు temp1లో ఏముంటుంది 100 పోయి 104 స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు temp1 దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది 104 అన్నప్పుడు ఈ నోడ్ని సెకండ్ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు temp2 ఏమో ఫస్ట్ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది, temp1 వచ్చి సెకండ్ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోండి. ఈ నోడ్ temp1 రిఫర్ చేస్తున్న ఈ నోడ్ లాస్ట్ నోడా కాదా అని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ లాస్ట్ నోడ్ అనుకోండి ఆ నోడ్ని డిలీట్ చేసేయచ్చు. లాస్ట్ నోడ్ కాకపోతే మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలన్నమాట. చూడండి లాస్ట్ నోడా కాదా అని చెక్ చేయడానికి కండిషన్ ఏంటి temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. చూడండి temp1లో ఎంత ఉంది ఇప్పుడు 104 ఉంది. సో 104 అంటే ఈ నోడ్ దీని నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో దీని నెక్స్ట్ పార్ట్ ఎంత 108. 108 ఈక్వల్ టు నల్లా కాదు, ఫాల్స్. కాబట్టి అగైన్ ఏం చేయాలి మనం temp2 ఈజ్ ఈక్వల్ టు temp1 చేయాలి. అంటే temp2 ఈజ్ ఈక్వల్ టు temp1 అంటే temp2లో 100 ఉంది, temp1లో 104 ఉంది. సో ఈ 100ని రిమూవ్ చేసి temp2లో ఎంత స్టోర్ అవుతుంది 104 స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ temp2 దేన్ని రిఫర్ చేస్తుంది సెకండ్ నోడ్ని రిఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి temp1ని నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. అంటే temp1 ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్. సో temp1లో ఇది. సో temp1 నెక్స్ట్ అంటే temp1 ఎంత 104. 104 నెక్స్ట్లో ఎంత ఉంది 108. కాబట్టి 104ని రిమూవ్ చేసి ఏం ప్లేస్ చేస్తుంది 108ని ప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి మళ్ళీ అగైన్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే temp1లో 108 స్టోర్ అయ్యిందో సో temp1 దేన్ని రిఫర్ చేస్తుంది ఈ నోడ్ని 108 నోడ్ని రిఫర్ చేస్తుంది, పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు అగైన్ మళ్ళీ కండిషన్ని చెక్ చేసుకుందాం. సో కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో temp1లో ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ 108 ఉంది. సో 108 అంటే ఈ నోడ్. సో దీని నెక్స్ట్ పార్ట్లో నల్ ఉందా చూడండి 108. దాని నెక్స్ట్ పార్ట్లో ఏముంది అడ్రస్ పార్ట్లో నల్ ఉంది. సో నల్ ఉంది కాబట్టి ఏమైంది ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయింది అంటే మీనింగ్ ఏంటి దిస్ ఈజ్ ద లాస్ట్ నోడ్. అంటే మనం రిమూవ్ చేయాల్సిన నోడ్ ఏది ఈ నోడ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ నోడ్ని ఎలా రిమూవ్ చేస్తాము అంటే చూడండి ఈ నోడ్ని ఎప్పుడైతే మీరు రిమూవ్ చేసేసారో ఈ నోడే కదా లాస్ట్ నోడ్, దాని ప్రీవియస్ నోడ్ లాస్ట్ నోడ్ అవుతుంది. సో లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో ఎప్పుడు ఏముండాలి నల్ ఉండాలి. కాబట్టి ఈ ప్లేస్లో ఏముండాలి నల్ ఉండాలి. సో ఈ ప్లేస్లో మనం వాల్యూని ఎలా చేంజ్ చేస్తాము అంటే ఈ 108ని ఏం రిఫర్ చేస్తుంది temp2 రిఫర్ చేస్తుంది. సో temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. చూడండి temp2లో ఎంత ఉంది 104 అంటే 104 ఈ నోడ్ని రిఫర్ చేస్తుంది temp2. సో temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఇక్కడ 108ని రిమూవ్ చేసేసి ఏం ప్లేస్ చేస్తున్నాము నల్ ప్లేస్ చేస్తున్నాము.
ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే డిలీట్ temp1. ఇప్పుడు temp1ని డిలీట్ చేసేయండి. సో temp1 అంటే అది ఈ 108 కదా. సో ఈ temp1ని ఎప్పుడైతే డిలీట్ చేసేసామో ఏమవుతుంది, ఈ నోడ్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి యూస్ చేసే ఆపరేషన్ అనమాట. సో ఇప్పుడు దీనికి అల్గారిథం అనేది ఎలా రాయాలో చూద్దాం. సో అల్గారిథం కూడా ఎప్పుడు కూడా ఏం రాస్తాము, మనం చేసే ప్రాసెస్ని వర్డ్స్లో రాస్తాం కదా. ఫస్ట్ స్టెప్ 1. సో స్టెప్ 1లో ఏం చేయాలి, చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్. చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ. సో లిస్ట్ అనేది ఎంప్టీయా అని చెక్ చేస్తున్నాము. సో లిస్ట్ అనేది ఎంప్టీయా అని చెక్ చేయడానికి కండిషన్ ఏంటి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే లిస్ట్ ఏమవుతుంది, ఎంప్టీ అవుతుంది. ఇన్ కేస్ లిస్ట్ ఎంప్టీ అయినప్పుడు మనం దాంట్లో ఏ నోడు లేనప్పుడు డిలీట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తాము, స్టెప్ 2లో డిస్ప్లే డిలీషన్ ఆపరేషన్ cannot be performed. Deletion operation cannot be performed. ఓకే, ఇన్ కేస్ కాదు, ఈ కండిషన్ అనేది ఏమైంది, ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది అంటే మీనింగ్ ఏంటి, మనకి లిస్ట్లో ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి, నోడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఏం చేసుకుంటాము అంటే స్టెప్ 3లో డిఫైన్ 2 నోడ్ పాయింటర్స్, లేదంటే రిఫరెన్స్ నోడ్ అనే అనొచ్చు. 2 నోడ్ పాయింటర్స్ temp1 అండ్ temp2. సో 2 నోడ్ పాయింటర్స్ని డిఫైన్ చేసుకుంటాము, temp1 temp2. నెక్స్ట్ temp1లో ఏ వాల్యూ అసైన్ చేసుకుంటాము, హెడ్ వాల్యూని అసైన్ చేసుకుంటాం. కాబట్టి అండ్ అసైన్ temp1 ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో temp1లో ఏం చేయాలి, హెడ్ని ప్లేస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. అంటే మనకి లిస్ట్లో సింగిల్ ఎలిమెంట్ ఉందా లేదంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. సో సింగిల్ ఎలిమెంట్ ఉందా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయా చెక్ చేసుకోవడానికి కండిషన్ ఏంటి, temp1. సో సింగిల్ ఎలిమెంట్ ఉంటే దాని నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది, అడ్రస్ పార్ట్లో నల్ ఉంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, హెడ్ రిప్రజెంట్ చేస్తుంది, temp1 రిప్రజెంట్ చేస్తుంది కదా. సో temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయిందనుకోండి. సో temp1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయిందనుకోండి, అప్పుడు అందులో మనకి ఏమున్నట్టు, సింగిల్ ఎలిమెంట్ ఉన్నట్టు. అంటే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడు ఏం చేయాలి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ టెంప్ని డిలీట్ చేయాలి. సో అసైన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ డిలీట్ టెంప్ని ఏం చేసుకుంటాము, డిలీట్ చేసేసుకుంటాము. సో అలా కాదు, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. ఓకే, సో ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. అంటే సింగిల్ నోడ్ లేదు, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ నోడ్ని రిమూవ్ చేయాలి. సో లాస్ట్ నోడ్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి, మూవ్ temp1 to so assign temp2 is equal to temp1. ఈ స్టెప్స్ని రిపీట్ చేయాలి. assign temp2 is equal to temp1 and move temp1 to next node.
ఎప్పటి వరకు ఇలా టెంప్ 1ని నెక్స్ట్ నోడ్కి ఎప్పటి వరకు మూవ్ చేయాలి అంటే టెంప్ 1ని టెంప్ 2కి అసైన్ చేసి సో టెంప్ 1ని ఏం చేయాలి నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. సో ఎప్పటి వరకు మూవ్ చేయాలి అంటే అంటిల్ టెంప్ 1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అంటే టెంప్ 1 లాస్ట్ నోడ్ని రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఇలాగ టెంప్ 1ని టెంప్ 2ని ఒక్కొక్క ప్లేస్ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఈ టెంప్ 1 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయిందో అంటే మనం లాస్ట్ నోడ్ని రీచ్ అయ్యామో అప్పుడు ఏం చేయాలి. సో చూడండి, సో టెంప్ 2 నెక్స్ట్లో ఏం చేయాలి నల్ ప్లేస్ చేయాలి. సో టెంప్ 2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అసైన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు టెంప్ 2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అసైన్ చేసినప్పుడు ఈ నోడ్ ఏమవుతుంది లాస్ట్ నోడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం టెంప్ 1ని రిమూవ్ చేసేయచ్చు. కాబట్టి డిలీట్ టెంప్ 1. సో ఎప్పుడైతే మనం డిలీట్ టెంప్ 1 అన్నామో ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నోడ్ అంతా కూడా మనకి డిలీట్ అయిపోతుంది. సో మనం ఇలాగా డిలీషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డిలీషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ముందు వెదర్ లిస్ట్ ఈజ్ ఎంటీఆర్ నాట్ చెక్ చేయాలి. నెక్స్ట్ లిస్ట్లో సింగిల్ ఎలిమెంట్ ఉందా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని చెక్ చేయాలి. సింగిల్ ఎలిమెంట్ ఉంటే హెడ్ నల్ చేసేసి నోడ్ని రిమూవ్ చేసేయచ్చు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 2 రిఫరెన్స్ నోడ్స్ టెంప్ 1 టెంప్ 2 తీసుకుని ఒక్కొక్క నోడ్ని విజిట్ చేసుకుంటూ లాస్ట్ నోడ్ వరకు రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత లాస్ట్ నోడ్ని ఐడెంటిఫై చేసి మనం ఆ లాస్ట్ నోడ్ని డిలీట్ చేస్తాము. సో ఇది డిలీషన్.